రాక్షస మంత్రి వెళ్ళండి. రాక్షస మంత్రి భలే గట్టిగుళ్ళే. ఏదో పరీక్షించడానికే పంపుంటాడు, మనం జాగ్రత్తగా ఉండాలా. పద. మీరా? మీరు మహావీరులు. ఆత్మరక్షణ కోసం ఇది స్వీకరించింది. జవసత్వాలు గల యవనాశ్వం మీకోసం బయట సిద్ధంగా ఉంది. వెళ్ళండి. ముందు మీరెవరో నేను తెలుసుకోవాలి. చెప్పినానుగా ఆశను. పేరు కాదు, మీరెవరో చెప్పండి. నేనా? నా దేశానికి కావలసిన ఒక మహావీరుని అభిమానించి సేవించి జీవితాన్ని చరితార్థం చేసుకోదలిచిన ఒక సామాన్యురాలిని. అంతే. ఇంతకు మించి తమ్మంతటి వారు జ్ఞాపకం ఉంచుకోవలసిన విశేష యోగ్యత ఏమీ లేదు. మట్టిలో పుట్టిన సామ్యము చేత మణికి విశేష యోగ్యత లేకపోతుందా? మనోమోహనమైన నీ వినయము, నీ మృదు మధుర సంభాషణము చాటి చెబుతున్నాయి. అది నీ ఆభిజాత్యం. కానీ నిన్ను మరిచిపోవటం నా ధర్మం కాదు. కాబట్టి నీ వైనం అవన్నీ ఇప్పుడు కాదు. క్షణం ఆలస్యం కారాదు. తెల్లవారితే మహారాజు తీర్పు ఘోరంగా ఉంటుంది. తప్పించుకు వెళ్ళిపోండి. ఇలా నీ వంటి ఒక అబల సాయంతో పారిపోవటం నాకు తలవంపు కాదా? అయ్యయ్యో, మీరు మీ వీరధర్మం ఏమిటండి? కాస్త ఆపధర్మంలో ఆలోచించండి. మా దేశ సౌభాగ్యం కోసం ఎలాగో మీరు క్షేమంగా ఉండాలి. మీ వంటి వీర పురుషులు అరుదుగా జన్మిస్తారు. ఇటువంటి అనర్ఘరత్నాన్ని అశ్రద్ధగా జారవిడ్చుకునే స్తోమత మా దేశానికి లేదు. ఏమండి? హాయ్ హాయ్ హాయ్. ఆవేశంలో వివశురాలవుతున్నావు. నీ అభిమానము, అనురాగము, ఉత్సాహము నన్ను పులకరింపజేస్తున్నాయి. ఒక్కొక్క పలుకు ఒక్కొక్క దేశాన్ని జయించగల శక్తిని నాలో విజృంభింపజేస్తున్నాయి. అక్షరలక్షలన్నట్లు మాటకొక రాజ్యం చొప్పున ఈ సమస్త రాజ్యాన్ని నీకు బహుమానం చెయ్యాలి. కానీ ఏనాటికైనా ఆసేతు హిమాచల పర్యంత భారతావనికి నేను సమ్రాట్టును కాకపోను. అప్పుడు చూస్తాను. నీ అంతటా నీవు వెళ్ళేటట్టు లేవు. సరి. ఆశ నెరవేరనందుకు విచారించకు. మరి నీ అభిమానం మా వంటి వీరుల ఆత్మగౌరవానికి భంగం కారాదుగా. ముద్దుగా వెళ్ళు. భయపడకు. సర్వస్వతంత్రుడనే త్వరలోనే నీకు కనిపిస్తానుగా. వెళ్ళు. మాటున మీ ఆనవాలతో ఓ చిన్నదొచ్చింది. ఒక చిన్నదా? ఆనవాలతోనా? సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,